Hello. Aspects of GST. So, the GST also sometimes referred to as Constitutional Amendment Bill had one and only one purpose. The existing indirect tax system, the Indian economy and burdens the end users with multi-layered taxation for goods and services. The end result is that Indians pay more of goods and services. They should be paying less. అంటే భారతదేశంలో ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాలు మరియు సంస్కరణల గురించి మాట్లాడినట్లయితే జిఎస్టి వస్తు సేవా పన్ను దాదాపు విప్లవాత్మకమైనదిగా మరియు భారీ సంస్కరణలని చెప్పవచ్చును. రాజ్యాంగ సవరణ బిల్లుగా చెప్పబడే ఈ జిఎస్టి ఒకే ఒక ప్రయోజనాన్ని కలిగించుట కొరకు ప్రస్తుత పరోక్ష పన్నుల విధానం వలన భారతీయ ఆర్థిక విధానం అయోమయ పరిస్థితులు ఉండగా అనేక రకాల పనులు చెల్లించవలసి రావడం అనగా తుది వినియోగదారుడు తాను వాడుకునే స్పాన్స్ ఓవర్ జిఎస్టి ప్రవేశపెట్టినట్లయితే అన్ని రకాల సరుకులను మరియు సేవలను పన్నుల మీద పన్నులు చెల్లించే విధానం నుండి మరియు వినియోగదారుడికి విముక్తి చెంది తన పన్ను భారాన్ని భారీ మొత్తంలో తగ్గింపునకు వీలు కల్పించే భారత ఆర్థిక వ్యవస్థ నూతన ఉత్తేజాన్ని ఇస్తుందనడంలో ఏమాత్రం సందేశం లేదు. ఎందుకంటే జిఎస్టి 2017లో పెట్టుట అనగా సన్నాహాలు జరుగుతుండగా దాని యొక్క ప్రభావం మొత్తం పన్ను విధానంపై ఉంటుందని ఆశిస్తున్నారు. పన్ను విధానం యొక్క పరిమాణం ఈ క్రింది విధంగా ఉంటుంది. స్ట్రక్చర్ విచ్ స్పాన్స్ ఓవర్ 1 is tax incidence, 2 tax computation, 3 tax payment, 4 compliance, 5 credit utilization and reporting. అంటే ట్యాక్స్ ఇన్సిడెన్స్ అంటే పన్ను విధింపు పద్ధతి, అలాగే ట్యాక్స్ కాంపిటీషన్ అంటే పన్ను లెక్కింపు పద్ధతి, నెక్స్ట్ థర్డ్ ట్యాక్స్ పేమెంట్ అంటే పన్ను చెల్లింపు పద్ధతి, అలాగే కంప్లైన్స్ విధేయత, 5 క్రెడిట్ యూటిలైజేషన్ పరపతి వాడకం, లాస్ట్ 6th వన్ రిపోర్టింగ్ అంటే నివేదన అంటే నివేదిక. ఇలాగ 6 రకాలుగా స్ట్రక్చర్ని చూపించడం జరిగింది. That means that the whole system of tax is not just getting a facelift, but it also getting a complete overall. It will become so comprehensive that it will impact all goods and services in Indian economy. పైన తెలిపిన దానిని బట్టి మొత్తం పన్ను విధింపు అంతా పన్ను విధానం అంతా ఒక కుదుపుకు గురి కావడమే కాకుండా దాన్ని పూర్తిగా సంస్కరించబడిందని చెప్పవచ్చును. అయితే ఇది ఒక సమగ్రమైన పద్ధతిగా రూపుదిద్దుకుని భారతీయ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రకాల వస్తువులు మరియు సేవలు ప్రభావితం చెందుతాయని మాత్రం చెప్పవచ్చును. జిఎస్టి బిల్ has received approval from Indian President after it cleared Rajya Sabha on August 3rd, 2016 and then cleared Lok Sabha on August 8, 2016.
then GST will be implemented by April of 2000 and all indirect taxes that are being levied as of now, how will be eventually replaced by a uniform taxation system. ఇక్కడ వస్తు సేవా పన్ను విధానం సవివరంగా చెప్పబడింది. ఈ సుదీర్ఘమైన ప్రయాణానికి ముందు 2016 ఆగస్టు 3వ తేదీన అంటే రాజ్యసభలో, ఆ తర్వాత 2000 ఆగస్టు 8వ తేదీన లోక్సభలో ఆగస్టు 3న తేదీన రాజ్యసభలో, అదే ఆ తర్వాత ఆగస్టు 8న లోక్సభలో ఆమోదం పొందిన వెంటనే ఈ గూడ్ సర్వీస్ ట్యాక్స్ చెందిన బిల్లు రాష్ట్రపతి తుది ఆమోదం కూడా పొందడం అందరికి తెలిసిందే. ఈ వస్తు సేవల పన్ను 2017 జూలై నుండి అమలుపరచుటకు సన్నాహాలు చేయబడ్డాయి. కావున ఇప్పటి వరకు విధించబడుతున్న అన్ని పరీక్షలు పన్నుల స్థానంలో ఏకీకృతమైన పన్ను విధానం అమల్లోకి రాబోతుందని మనం చెప్పవచ్చును. దట్ ఈస్ నౌ ఇట్ విల్ బి ఎవెన్చువల్లీ రీప్లేస్డ్ బై ఎ యూనిఫామ్ టాక్సేషన్ సిస్టమ్. ఒకే పన్ను విధానం అన్నది భారతదేశంలో రాబోతుందన్నది, జిఎస్టి ద్వారా రాబోతుందన్నది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, that is aspects of GST. Next, tax revenues. Tax revenues. Here tax, once once GST is implemented, there may be negative impact on GDP. But apparently tax revenues will stay unaffected compared to present model because of the RNR. What is RNR? Revenue neutral rate. That is RNR. In the long run, GST will do the following things. Okay. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే నిజంగానే పన్ను రాబడులు పెరుగుతాయి. అయితే ఈ పెరుగుదల ఒకేసారి జరగదు. ఒకసారి జిఎస్టీని అమలు చేసించో జీడిపిపై దాని ప్రభావం ప్రతికూలంగానే ఉంటుంది. అంటే ప్రాథమికంగా ప్రతికూలంగానే మనకు కనిపిస్తుంది. అయితే పన్ను రాబడులు ప్రస్తుత పరిస్థితిలో పోల్చినట్లయితే రెవెన్యూ న్యూట్రల్ రేట్ వలన పెద్దగా ఏమీ ప్రభావితం చెందవు. అయితే దీర్ఘకాలంలో జిఎస్టి ఈ క్రింది అంశాలను అందిస్తుంది. అంటే ఒకటి, వివిధ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వేరియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ విల్ బి కన్సాలిడేటెడ్. అంటే వివిధ పరీక్షల పన్నుల ఏకీకరణ చెందుతాయి అన్నది చెప్పబడుతుంది. 2, ట్యాక్స్ బేస్ విల్ బి విడెండ్. పన్ను పరిధి విస్తరించబడుతుంది అంటే ఎక్స్పాండెడ్. ఎగ్జంప్షన్స్ విల్ బి కట్ డౌన్. మినహాయింపులు తగ్గిపోతాయి. ఎగ్జంప్షన్స్ will be lowered. మినహాయింపు ద్వారా కింద స్థాయి చేరుతాయి. In case of central excise tax, the exemption there will be reduced to INR 10 lakhs, Indian rupee 10 lakhs compared to Indian rupees 1.5 crore that is present in the prevailing tax system. అంటే ఇక్కడ కేంద్ర ఎక్సైజ్ పన్ను విషయంలో మినహాయింపు ధోరణి ప్రస్తుత పన్ను విధానంలో 1.5 కోట్ల రూపాయలు ఉండగా జిఎస్టి విధానంలో 10 లక్షల రూపాయలకు తగ్గుతుంది. నెక్స్ట్, డబుల్ అండ్ కాస్కేడింగ్ టాక్సేషన్ విల్ బి మిటిగేటెడ్. రెట్టింపు పన్ను పద్ధతికి మరియు పన్ను మీద పన్ను పద్ధతికి దాదాపు ఉపశాంతి లభిస్తుంది. అంటే పన్ను దాదాపు ఉపశమనం లభిస్తుంది. ఏంటంటే రెట్టింపు పన్ను పద్ధతికి మరియు పన్ను మీద పన్ను అంటే కాస్కేడింగ్ పద్ధతికి దాదాపు ఉపశమనం అనేది లభిస్తుంది. అంటే పన్ను తక్కువగా పడుతుందని చెప్పబడుతుంది. అలాగే
tax burdens will be lowered, which will promote voluntary compliance. పన్ను భారం తగ్గుతుంది కాబట్టి పన్ను చెల్లించుటకు ముందుకు వచ్చే ధోరణి బాగా పెరుగుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్, సెక్టర్స్ ఆపరేటింగ్ ఇన్ ప్యారలల్ ఎకానమీ విల్ బి ఇన్కార్పొరేట్ ఇన్ మెయిన్ స్ట్రీమ్. పన్ను విధింపునకు సరికాని అనేక సేవలు ఇక ముందు పన్ను విధింపు గురవుతాయి. దీనివల్ల కూడా పన్ను చెల్లించే ధోరణి పెరుగుతుంది. అంటే ఇలాగ 7 రకాలుగా ఏటన్నది ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అంటే పెరుగుదలకి గురించి ఇక్కడ మనం చర్చించడం జరిగింది. One interesting thing about the GST that there is a standard rate. The rate is determined by a revenue neutral rate, that is RNR. However, there may be differential GST rates for selected goods. For instance, there will be 40% GST on goods like luxury cars, beverages, etc. There will be certain goods where GST will be about 12%. In general, it is expected that standard rate of GST will be 12% to 18%. So GST rates can vary depending upon the goods. So we discuss about the GST rates from 0 to 28%. That is 0, that 5%, 12%, 18%. End of the rate is highest rate is 28%. Okay. అంటే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం అంటే రెవెన్యూ న్యూట్రల్ రేట్ చే నిర్ణయించబడిన ఒక ప్రామాణిక పన్ను రేటు అనగా అనేది జరుగుతుంది. అయితే ఎన్నుకోబడిన సరుకులను వివిధ జిఎస్టి లేనట్లు అయితే సరుకులకు వివిధ జిఎస్టి రేట్లు ఏ విధంగా ఉన్నది చాలా మంది తెలియదు. ఉదాహరణకు వస్తువులపైన విలాసవంతమైన కార్లు, మద్యపానం వంటి వాటిపై జిఎస్టి రేట్లు ఏకంగా 40% వరకు ఉంటాయని మనకు తెలుస్తుంది. అవి అవసరాలు వాటిపై జిఎస్టి రేటు సాధారణంగా మనకు 12% నుంచి 18% వరకు ఉంటుందని భావించవచ్చు. ప్రామాణికంగా 5% ఉంటుంది. అయితే ఇది ప్రాథమికంగా సాధారణంగా 12%, 18% ఉందని భావించవచ్చు. అయితే జిఎస్టి రేటు సరుకుల ఆవశ్యకతపై ఆధారపడి వివిధ రకాల కేటగిరీల కింద రేట్లు ఉంటాయని మనం చెప్పవచ్చు. The growth in tax revenue can happen for the following reasons. ఈ క్రింది కారణాల వల్ల పన్ను రాబడి వృద్ధి చెందుతుందని మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే సర్వీసెస్ సెక్టర్స్ విచ్ కరెంట్లీ డెలివర్స్ 15% in service tax will now start offering highest GST. That means increase in revenue for government. సేవా రంగంలో ప్రస్తుతం 15% పన్ను రేటు జిఎస్టి విధానం ఇంకా పెరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని మరింత రాబడిని తెచ్చిపెడుతుందని వస్తుందని మనం ఆశించవచ్చు. అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టి విల్ ఎన్షూర్ that credit free flow with Indian supply chain will be reduced very significantly. This means that exemptions will be reduced, increasing tax revenues. అంటే జిఎస్టిని అమలు చేయడం వల్ల భారతీయ సరఫరా గొలుసులోని స్వేచ్ఛ పరపతి ప్రవాహం చెప్పుకోదగినంతగా తగ్గుతుందని భావించవచ్చును. దీనివల్ల మినహాయింపులు తగ్గుతాయి, పన్ను రాబడులు మాత్రం పెరుగుతాయి. GST will encourage compliance, but more importantly, the population of people paying taxes will be increased significantly. This will ensure the tax revenue increase. ఇక్కడ ఏం చెప్తుంటే జిఎస్టి పన్ను చెల్లింపు విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ప్రజలు పన్ను చెల్లించడంలో ముందుకు రావడంతో ప్రముఖమైన మార్పులు కనిపిస్తాయి. ఇది కూడా పన్ను రాబడిని పెంచుతుంది. అంటే ఇక్కడ పాపులేషన్ ఆఫ్ పీపుల్ పేయింగ్ ట్యాక్సెస్ విల్ బి ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. రాను పన్ను చెల్లించే వ్యక్తులు పెరుగుతారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ముందుకు వస్తారని, పన్ను చెల్లింపు చేయడానికి ముందుకు వస్తారని ఇక్కడ మార్పు కనిపిస్తుందని, ఇది పన్ను రాబడిని గణనీయంగా పెంచిందని చెప్పబడుతుంది. దట్ ఈస్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇంక్రీజ్ ఆన్ జిఎస్టి ఈస్ ఇంప్లిమెంటెడ్. జిఎస్టిని అమలు చేయడం వల్ల పన్ను రాబడులు పెరుగుతాయని ఇక్కడ మనం వివరించడం జరిగింది. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టి. జిఎస్టి యొక్క భావన. జిఎస్టి ఈజ్ ఏ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ levied at all points in the supply chain with credit allowed for any tax paid on inputs acquired for use in making the supply. It would apply to both goods and services in a comprehensive manner with exemptions restricted to a minimum.
అంటే భారతదేశంలో ఉన్న అన్ని రకాల పరోక్ష పన్నులు ఏకీకృత విధానానికి ప్రతిరూపమే ఈ జిఎస్టి విధానం. ఇంతకు మునుపు మన దేశంలో అమల్లో ఉన్న ఎంతో కష్టతరమైన పన్నుల విధానం మరియు పరోక్ష పన్నుల విధానం స్థానంలో ఈ ఏకీకృత జిఎస్టి అంటే ఏకీకృత పన్ను విధానం జిఎస్టి అనగా వస్తు సేవా పన్ను అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ప్రతి దశలో ప్రతి వస్తువు పైన ప్రతి సేవ పైన పన్ను విధించుట జరుగుతుంది. అంటే ఉమ్మడి పన్ను విధించడం అన్నది జరుగుతుందని ఇక్కడ చెప్పబడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతిలో రెండు అంశాలు జరుగుతున్నాయి. ప్రతి ఉత్పత్తి దశలో ప్రతి వస్తువు లేదా సేవ యొక్క మొత్తం విలువపై పన్నును మరియు ప్రతి సేవపై అంటే సర్వీస్ పన్ను విధించడం జరుగుతుంది. అంటే వస్తువుకి పన్ను పడుతుంది, సర్వీసెస్ కూడా పన్ను పడుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వంచే ఈ పన్నులను విధించడం జరుగుతుంది. అంటే రాష్ట్రాల ఒకవైపు కేంద్రం కూడా ఈ పన్నుల్ని విధించడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇన్ కీపింగ్ విత్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ ద జిఎస్టి ఈజ్ లెవెల్డ్ concurrently by the సిజిఎస్టి. అంటే సిజిఎస్టి అంటే సెంట్రల్ జిఎస్టి అండ్ ద స్టేట్స్ ఎస్జిఎస్టి అంటే స్టేట్ జిఎస్టి గుడ్స్ సర్వీస్ ట్యాక్స్. It is expected that the base and other essential design features would be common between CGST and SGST. అంటే ఇక్కడ ఉమ్మడిగా పన్నులు విధించడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ఒకే రకంగా విధించడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. Across SGST for the individual states, both CGST and SGST will be leveled on the basis of the destination principle. The exports would be zero rated and imports would be attracted in tax in the same manner as domestic goods and services. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ లో జీరో రేట్ కింద దిగుమతుల్లో ఈ ట్యాక్స్ అన్నది ఇక్కడ డొమెస్టిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ లో కనబడుతుంది. ఇంటర్స్టేట్ సప్లైస్ విత్ ఇన్ ఇండియా వుడ్ అట్రాక్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అంటే ఇంటిగ్రేట్ చేసిన అగ్రిగేట్ ఆఫ్ సిజిఎస్టి అండ్ ద ఎస్జిఎస్టి ఆఫ్ ద డెస్టినేషన్ స్టేట్. వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించడం జరుగుతుంది. ప్రస్తుత విధానంలో ప్రతి ఉత్పత్తి దశలో వస్తువు గూడ్స్ లేదా సర్వీసెస్ సేవ యొక్క పూర్తి విలువపై పన్ను విధించడం జరుగుతుంది. చివరి వినియోగదారునిపై పన్ను భారం చాలా ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఉదాహరణగా ఈ జిఎస్టి పద్ధతిని అవగాహన చేసుకుంటకు ఒక సంఖ్యాపరంగా ఉపయోగపడుతుంది. ఇందుకొరకు జిఎస్టి నిర్మాణం నాన్ జిఎస్టి స్ట్రక్చర్ ను మరియు జిఎస్టి నిర్మాణము తీసుకుంటాం అని చెప్పవచ్చు. In addition to the IGST is respect of simply of goods and additional tax of up to 1% has been proposed to the level by the center. The revenue from this tax is to be assigned to the origin states. This tax is proposed to leveled for initial 2 years or such longer period as recommended by the GST Council. అంటే జిఎస్టి వచ్చేటప్పటికి ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడున్న జిఎస్టి విధానంలో ఇంతకు ముందు చెల్లించిన పన్నులను సర్దుబాటు చేసుకునే వీలు లేదు. అంటే 10% పన్ను రేటు చొప్పున ₹10 పన్నును ఇంతకు ముందుపై చెల్లించి ఉంటాడు. తాను ఇంతకు ముందు చెల్లించిన పన్నుకు రాబట్టుకున్నట్టు చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఒక వస్తువుకి కొత్త విలువ 10% పన్ను విధించబడుతుంది. అలాగే ఈ జిఎస్టితో పాటు రాష్ట్రాలు విధించే వ్యాట్ విలువ ఆధారిత పన్నుకి కూడా తేడాలు ఉంటాయని చెప్పొచ్చు మనకి. జిఎస్టి మరియు వ్యాట్ అంటే విలువ ఆధారిత పన్ను రెండు అంశాలు ఒకటే, వాటి మధ్య చక్కని పోలికుందని మనం చెప్పవచ్చు. వ్యాట్ అంటే విలువ ఆధారిత పన్ను, దానికి అనేక ఉత్పత్తి మరియు పంపిణీ కేంద్రాలలో ఉత్పత్తిలో విలువ పెరిగిన కొద్దీ పన్ను విధించబడుతుంది. అంటే రాష్ట్రాలు వ్యాట్ ని జిఎస్టి రాకముందు పన్ను శాతం ఎక్కువతో కూడుకుని ఉండేది. అంటే ఇంచుమించుగా 14.5% విలువ ఆధారిత పన్ను విధించబడుతూ ఉండేది. రాష్ట్రాలు విధించే పన్ను వ్యాట్. ఉత్పత్తి విలువ పెరిగే కొద్దీ పన్ను విధించబడి, అంటే ఉత్పత్తి ప్రొడక్షన్ పెరిగే కొద్దీ ఈ పన్ను కూడా ఎక్కువగా చెల్లించబడుతుంది. అలాగే జిఎస్టి కూడా అదే ప్రక్రియలో అనువర్తించబడటం చేయడం వల్ల వ్యాట్ ని జిఎస్టి అమలుకు మొదటిసారి అని చెప్పవచ్చు. అయినప్పటికీ వ్యాట్ కి జిఎస్టి మధ్య చాలా భేదాలు అని చెప్పొచ్చు. వ్యాట్ ను కేవలం
సరుకులకు మాత్రమే రూపొందించబడుతుంది. దీనిలో సేవలను కలిపి ఉంచరు. అంటే వేట అనేది ఏంటంటే మనం ఒక వస్తువు కొన్నప్పుడు పన్ను ఒకటే చెల్లిస్తాం. సర్వీసెస్ కి ఎటువంటి పన్ను ఉండదు. అయితే ఇక్కడ దీనిలో సేవలు కలిపి ఉంచరు. అంటే వేటలో సర్వీసెస్ కి ఎటువంటి పన్ను ఉండదు. ఓన్లీ వస్తువుకే పన్ను ఇది ఉంది. అంటే సేవలకు ప్రత్యేకంగా సేవా పన్ను అనే సర్వీస్ ట్యాక్స్ అనే పేరుతో పన్ను ఇది. అంటే జిఎస్టీ రాకముందు వస్తువుకి అయితే విలువ ఆధారిత పన్ను, సేవలకు సర్వీసెస్ కి అయితే సర్వీస్ ట్యాక్స్ కట్టడం జరిగేది. ఇటు సరుకులకు అటు సేవలకు జిఎస్టీ చేస్తారు. అంటే జిఎస్టీ రాకతో ఈ రెండు కలిపిది జిఎస్టీ అన్న పన్ను కడతాం. అంటే ఇట్ ఈస్ సరుకులకి కడతాం, సేవలకి కడతాం. ఈ రెండింటికి కలిపి ఒకే పన్ను విధానం ఉంటుంది. అంటే వ్యాట్ తో సహా అనేక పన్నులు అమల్లో ఉన్నాయి. ఒకసారి జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఈ పన్నులన్నీ కూడా అంటే వ్యాట్, ఆక్ట్రాయ్, సర్వీస్ ట్యాక్స్, ఇంకా రకరకాల ట్యాక్స్లు, కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ కూడా అంతర్ధానమైన చెప్పొచ్చు. అంటే అన్ని వెనక్కిపోయినాయి. కావున ఏకంగా పక్కగా వ్యాట్ జిఎస్టీని ఓన్లీ ఈ వ్యాట్ అన్నిటి ప్లేసుల్లోకి కూడా మొత్తం ఈ పరోక్ష పన్ను విధానంలో జిఎస్టీ రాకతో మిగతావన్నీ కూడా పక్కకు పోయాయని చెప్పొచ్చు. ఒకే పన్ను విధానంలో జిఎస్టీ ముందుకు రావడం వలన అన్ని రకాల పన్నులు కట్టకుండా ఒకే పన్ను విధానం అనేది ఇప్పుడు మన భారతదేశంలో కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.